ఎఫ్ఐఆర్ రెడీ చేయండి. ఎస్ సార్. నందికి రాగానే రిటర్న్ కంప్లైంట్ తీసుకుని సైన్ చేయించండి. ఓకే సార్. వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చూడండి. ఓకే సార్. భూమి, అన్నా, ఏటి భూమి ఇది? మనం పేదోళ్ళం కదా అప్పలరాజు. మనం పేదోళ్ళైతే ఏటి భూమి? మనం కూటికి కూడా గతిలోనోళ్ళం కాదు కదా. మీరేటి దొంగతనం చేయటం ఏంటి? ఆ నందికేదో చేసినది, దాని తల నరికి తీసుకొచ్చి నీ కాళ్ళ కడబడేస్తాను. హలో మిస్టర్, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? కొంచెం ఆవేశం తగ్గించుకో. సార్, ఇన్స్పెక్టర్ సార్, మా భూమి కొండమ్మ ఎలాంటి తప్పు చేసే మనుషులు కాదు సార్. వాళ్ళంతా డబ్బున్నాడు సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళే దొంగతనం చేసి అవన్నీ నోరు లేని మాలంటోళ్ళ మీద నెట్టేస్తారు సార్. మా భూమి నిప్పు సార్. వాళ్ళని వదిలేండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. వెయిట్ వెయిట్ వెయిట్. దొంగతనం జరిగిన మాట మాత్రం వాస్తవం. వీళ్లే చేశారనడానికి పెద్దగా సాక్ష్యాలు లేకపోయినా మెడలో చైన్స్ మాత్రం దొరికాయి. పైగా చాలా స్ట్రాంగ్ కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ మీద ఏదైనా అనుమానం ఉందంటే ఆలోచించవచ్చు. వీళ్లే చేశారని ఖచ్చితంగా చెప్తున్నారు. అట్టాగే చెప్తారు సార్. మాలాంటి బేదోళ్ళకి నోరు ఉండదు కదా. ఉన్నా ఎవరు వినరు కదా. నువ్వు గొడవ చేయొద్దు అప్పలరాజు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకో. అమ్మగారు, అన్యాయంగా మా భూమి మీదకి నేరం మోపారు అమ్మగారు. మీరన్నా దయచూపండి అమ్మగారు. దీన్ని అస్సలు వదిలిపెట్టద్దని నానమ్మ చెప్తుంది. పాపం, నానమ్మే విడిపిస్తుందని ఆశపడుతుంది. కూర్చోండి. దొంగతనం ఎవరింట్లో జరిగింది? మీ ఇంట్లోనే. కంప్లైంట్ ఎవరివ్వాలి? మీరే. మా ఇంట్లో దొంగతనం జరిగింది. నేను కంప్లైంట్ ఇవ్వకుండా మీరు భూమిని ఎలా అరెస్ట్ చేస్తారు? మీ మనవరాలే కంప్లైంట్ ఇచ్చింది మేడం. నా మనవరాలు ఇంకా మేజర్ కాలేదు. ఇంత పెద్ద రాబరీ జరిగితే పిల్లలిచ్చిన కంప్లైంట్ తీసుకుని మీరు అరెస్ట్ చేస్తారా? మీరు ఊళ్ళో లేరుగా మేడం. నేను అమెరికాలో ఉన్నా నా ఫోన్ పనిచేస్తుంది కదా. అంటే దొంగతనం జరిగిన మాట నిజమే కదా మేడం? తాళాలు తీయటానికి ప్రయత్నం చేసిన మాట నిజం. వాళ్ళకేవో గజ్జలు కావాల్సి వచ్చి తీశారేమో. మరి చాలా గోల్డ్ పోయిందని చెప్పారు. ఎవరన్నారు? ఈ కాలంలో అంత బంగారం ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? మాకు తరతరాల నగలన్నీ వారసత్వంగా వస్తూ ఉన్నాయి. ఊరెళుతూ పిల్లల చేతికి ఇల్లు అప్పచెప్పి ఆ నగలన్నీ ఇంట్లోనే పెట్టేసి వెళ్తామా? అంటే ఏం పోలేదా? ముక్కు పుడక కూడా పోలేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,